హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ అయితే తెలుసుకుందాము. అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ 1 2025 నుండి ఏపీ రేషన్ కార్డ్స్లో పేరు ఉన్న అందరికీ ఈకేవైసీ అయి ఉంటేనే రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు ఇస్తారు. ఈకేవైసీ పెండింగ్ ఉంటే కనుక రేషన్ ఆగిపోతుందని ఏపీ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. అలాగే ప్రభుత్వం ద్వారా ఏపీ రేషన్ డీలర్స్కి రేషన్ కార్డ్ ఈకేవైసీ అవ్వని వివరాల లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ డీలర్స్ ప్రజలకు సమాచారాన్ని అందిస్తారు. అలాగే వయసు 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఏపీ రేషన్ డీలర్స్ ఈపీఓఎస్ లాగిన్లో వేలిముద్ర వేసి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే అందరూ ఏప్రిల్ 1 కల్లా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మ్యాక్సిమం ఈకేవైసీ పెండింగ్ అనేది చిన్నపిల్లలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆధార్ నమోదు చేయించేటప్పుడు 5 ఇయర్స్ లోపు పిల్లలు అయితే కనుక పేరెంట్స్ అథెంటికేషన్ తీసుకుని వాళ్ళకి ఆధార్ అయితే నమోదు చేస్తారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళకి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి. బయోమెట్రిక్ అప్డేట్ చేయించిన తర్వాత వాళ్ళకి ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. ఎవరైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలు ఉంటారో వాళ్ళని మీరు ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళని బయోమెట్రిక్ అప్డేట్ చేయించండి. ఆ బయోమెట్రిక్ అప్డేట్ అయిన తర్వాత వాళ్ళు ఈకేవైసీ పెండింగ్ ఉంటే కనుక అది రైస్ కార్డులో ఈకేవైసీ చేయించాలి. మీరు ఈ ప్రాసెస్ ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత త్వరగా ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి అయితే రేషన్ అయితే ఆగిపోతుందండి. ఇదే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.